హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి భూపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. అండ్ ప్రీవియస్ వీడియోస్ మీరు ఫాలో అయ్యి ఉంటే మేము హైదరాబాద్కి ట్రిప్కి వచ్చాము. హైదరాబాద్ ట్రిప్కి వచ్చినప్పుడల్లా కపుల్ ఆఫ్ పనులు పెట్టుకొని అవన్నీ చేసుకొని వెళ్ళేలాగా ప్లాన్ చేసుకున్నాం. ఈసారి అలా ఉన్నది మెయిన్లీ మా చెల్లి పెళ్ళి షాపింగ్. మాది మా చెల్లిది గోల్డ్ అండ్ అదర్ షాపింగ్స్ ప్లస్ కార్తిక్ వీసా పని అండ్ శివజ్యోతి అక్క వాళ్ళని కలవాలి. చెప్పండి, కలవాలి అనుకున్నా కలవలేకపోయినాం. సో వస్తే కొన్ని డేస్ వాళ్ళతో స్టే చేయాలి అనేసి వచ్చినాము. సో డే అంతా బయటకు వెళ్ళడం, తిరగడము, నైట్ వచ్చి అక్క వాళ్ళతో టైం స్పెండ్ చేయడము అలా పెట్టుకున్నాం అన్నమాట. సో దట్ ఏదో ఒక గంట 2 గంటలు కాకుండా లేట్ నైట్స్ దాకా ముచ్చట్లు పెట్టుకుని ఉండేలాగా ఉంటుంది అనేసి వచ్చి కపుల్ ఆఫ్ డేస్ అట్లా ఉన్నాము. అండ్ అట్లా అక్క వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఉండి మార్నింగ్ లేచానంటారా, ఫుల్ పడుకొని లేచిన, ఫుల్ నిద్రుండే. కనిపిస్తలేదా కింద? కింద కనబడతలేదు. ఎంత మంచిగా ఉంది వ్యూ. స్కూల్ పిల్లలు చూసినట్టు చెప్తున్నావు. సో లేచిన తర్వాత నాకు ఇలాంటి హై రేజింగ్ అపార్ట్మెంట్స్లలో ఫస్ట్ టైం నేను రావడము, చూడడము. మునుపు అందరికీ స్టాండ్ అలోన్ ప్రిఫర్ చేస్తుండే కదా, బట్ ఇప్పుడు అందరు కాన్సెప్ట్ మారింది. అందరూ హై రేజింగ్ అపార్ట్మెంట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఎందుకు, రీజన్ ఏంటి అన్నది నాకు అంత అర్థం కాలేదన్నమాట. నవ్ డేస్ ఎందుకు అది మారింది అనేసి. తర్వాత నేను అక్కని అడిగితే నాకు అక్క చెప్పిన ఆన్సర్ మేక్ సెన్స్ అనిపించింది. అదేంటంటే నవ్ డేస్ మామ్ అండ్ డాడ్ ఇద్దరు వర్కింగ్ ఉండి పిల్లలకి స్టిల్ అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పించాలి అని అంటే వాళ్ళకు స్కూల్స్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క దగ్గరికి తిప్పలేరు. కాబట్టి ఇలాంటి హై రైజింగ్ అపార్ట్మెంట్స్లలో ఒకే దగ్గర కిడ్స్ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళే వచ్చి నేర్పిస్తారు. కాబట్టి పేరెంట్స్కి అండ్ కిడ్స్కి టైం ఉంటుంది, ఈజీ అవుతుంది అని చెప్పేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు అకాడమిక్స్లలో ఎస్పెషల్లీ కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్లలో మన కిడ్స్కి సమ్ హెల్ప్, సమ్ సపోర్ట్ కావాలి అని అంటే ఒక గుడ్ న్యూస్, ఒక గుడ్ ప్లాట్ఫామ్ ఉంది. అదేంటంటే బాంజు. ఇట్స్ ఏ మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇట్ ఈస్ ఫౌండెడ్ బై నీలకంఠ భాను అండ్ ఇతను వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అనమాట. అండ్ ఆల్సో మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ విత్ ఎ నెంబర్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. అండ్ భానుప్రకాష్ తను మ్యాథ్స్లో ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ని పిల్లలందరికీ నేర్పించాలి, వాళ్ళకు మ్యాథ్స్ అంటే భయం ఏదైతే ఉందో అది పోగొట్టాలి అన్న కాన్సెప్ట్తోని బాంజు ఓపెన్ చేశారు. ఈ బాంజులో లైవ్గా టీచర్స్ మన పిల్లలకి టీచ్ చేస్తారు కాబట్టి పిల్లలకి ఎలాంటి డౌట్స్ ఉన్నా అప్పటిదప్పుడు అడిగి క్లియర్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ బేసికల్లీ ఇది నాకు యూఎస్లో మా ఫ్రెండ్ సర్కిల్‌లో పిల్లలు తీసుకోవడం నేను చూశాను. ఈ బాంజు గురించి అలా నాకు తెలిసిందనమాట. బేసికల్లీ ఇది ఆన్‌లైన్ కాబట్టి వరల్డ్ వైడ్ ఎక్కడి నుండైనా ఈ క్లాసెస్ తీసుకోవచ్చు. సో, అట్లా వాళ్ళు అక్కడ నుండి తీసుకోవడం వల్ల అండ్ నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించి ఇది వేరే పేరెంట్స్‌కి, కిడ్స్‌కి యూజ్ అయిద్దనిపించి బాంజు వాళ్ళతోని చెక్ చేసి నేను ఈ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాననమాట. వాళ్ళ లింక్‌ని కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి ఎళ్ళిన ఫస్ట్ 100 మెంబర్స్‌కి ఫ్రీ డెమో క్లాస్ కూడా వస్తది. డెమో వల్ల ఏంటంటే మీరు మీ పిల్లలకి, మీకు అది వర్కౌట్ అవుద్దా, అసలు ఎలా ఉంటదని తెలుసుకొని మీకు వర్కౌట్ అయితే మంచిగా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చనమాట. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. సో, బాంజులో జాయిన్ అయ్యాక పిల్లలలో ఆ ఇంప్రూవ్‌మెంట్ చూసారన్నది మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే నేను విన్నాను. అండ్ వాళ్ళ వెబ్‌సైట్‌లో కూడా మీరెళ్లి చూస్తే వాళ్ళ రివ్యూస్ అవన్నీ చూడొచ్చన్నమాట. సో, మీకు నిజంగానే చాలా యూజ్ అవుద్ది. మీరు ట్రై చేయండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ టాపిక్, హై రైజింగ్ అపార్ట్మెంట్స్ గురించి నేను విన్న వన్ ఆఫ్ ది ఇన్పుట్ అదన్నమాట. అండ్ కశ్వి నార్మల్‌గా నేను తప్ప ఎవరు తినిపిస్తే తినదు. ఈవెన్ కార్తీక్ తినిపించినా సరిగ్గా తినదు. బట్ అక్క దగ్గర మంచిగా కూర్చొని తిన్నదనమాట. సో, అట్లా అక్కడ లంచ్ చేసి బయలుదేరి మేము అట్లా బ్రేక్‌ఫాస్ట్ చేసి తర్వాత లంచ్‌కి బయటికెళ్ళినాము. అదొచ్చేసి సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పి. ఇట్లా మేము ఇండియాకి వస్తున్నాము అని అంటే ఒక రీల్స్ సేవ్ చేసుకొనే పెట్టుకునే ఉన్నాం అన్నమాట. ఇది తినాలి, ఇది చేయాలని. అట్లా సుబ్బయ్య గారి హోటల్ ఒకటన్నమాట. ఇక్కడే దగ్గరలోనే మేము నెక్స్ట్ వెళ్ళే షాపింగ్ ప్లేస్ ఉంది. అందుకనేసి ఇక్కడికెళ్ళినాం. మంచిగా అరిటాకులో వేసి రకరకాల ఫుడ్‌లన్నీ పెట్టి పెట్టారన్నట్టు. మనకిదేంటంటే ఆంధ్ర యాక్చువల్లీ చెప్పాలంటే కోనసీమనా, రాయలసీమనా ఇది వాళ్ళ స్పెషాలిటీ కాబట్టి వాళ్ళ భాష ఎస్పెషల్లీ కిడ్ సర్వింగ్ మళ్ళీ పెట్టుకోండి అనుకుంటూ తినండి, ఇంకొద్దిగా తినండి అనుకుంటూ ఆ మర్యాద మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఐఎమ్ నాట్ ఏ బఫే పర్సన్. అంటే నాకు గన్ని వెరైటీలు చూస్తూనే కడుపు నిండిపోద్దనమాట. సో, నేను అంత పెద్దగా బఫే పర్సన్‌ని కాదు. బట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని చెప్పేసి అయితే ఎళ్ళినాము. అండ్ చాలా రకాలు పొడులు, పచ్చళ్ళు, కర్రీస్, సాంబార్లు, పప్పు
పప్పులు ఇలా వెరైటీ రైస్‌లలో రకరకాలు, స్వీట్స్‌లలో రకరకాలు అన్నీ పెట్టిరన్నట్టు. బట్ చెప్పాలి అనంటే ఇఫ్ ఐ యామ్ బీయింగ్ హానెస్ట్ రుచి నాకంత గొప్పగా ఏమి అనిపించలేదన్నమాట. ఓకే ఉన్నాయి. ఏదో ఒకటో, రెండో కొద్దిగా పర్లేదు గానీ మిగతాయి అంత గొప్పగా ఏమి అనిపించలేదు. అండ్ ఇంకొకటి మెయిన్‌గా నేను డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే రైస్ అస్సలు బాలేదు. మెయిన్‌గా అన్నము ఇలాంటి మీల్స్ తింటే రైస్ మంచిగుండాలి. ప్లెయిన్ వైట్ రైస్ అదంత గొప్పగా లేదన్నమాట. ఆహ్, నాకు కార్తిక్‌కి అయితే ఇంకొద్దిగా కొన్ని రెస్టారెంట్‌లలో అన్నం ఇలాంటి వాటిలలోనైతే ఓ సున్నమో అదో ఇదో హాస్టల్‌లో కలిపినట్టు కలుపుతారేమో ఎందుకంత డిఫరెంట్ ఎళ్ళిన ముగ్గురికి అనిపించింది. అంత గొప్పగా ఏం లేదు అని చెప్పేసి. బట్ యాహ్! కానీ పెట్టిన విధానం, చెప్పిన విధానం ప్రతి ఒక్కటి పెట్టేటప్పుడు ఇదండి, ఇట్లా అండి. ఆ సర్వీస్ కానీ, సర్వింగ్ కానీ, మళ్ళీ తినండి అనుకుంటూ పెట్టడం గానీ, ఆ ఎక్స్‌పీరియన్స్ కోసమైనా ఎళ్ళొచ్చనిపిచ్చింది. అగైన్ పైసలు గూడా ఎక్కువేం గాదు. కానీ ఫుడ్ మనం రెస్టారెంట్ అంటేనే ఫుడ్ ఇంకా ఎక్స్‌పెక్ట్ జేస్తాం గదా! మంచిగుండాలని. అట్లా మరీ హిట్ అయినవి ఏం లేవు. అండ్ అగైన్ ఇంకొకటి గూడా ఏంటంటే, మనకు తెలిసిన రుచులు మనకు మంచిగనిపిస్తాయి. దాంట్లో ఫ్లేవర్ ఇంకొద్దిగా ఎక్కువ అర్థమైతది. కొత్తవి అన్నీ ఎక్కవు గదా! అలా గూడా అయ్యుండొచ్చు. బట్ యాహ్! అట్లనైతే నేను, కార్తీక్ ఇండియా లిస్ట్‌లో అనుకున్న వాటిలలో ఈ ఒక్కటైతే టేస్ట్ జేయగలిగినాం. వద్దొద్దు. వద్దొద్దు. నిజంగా వద్దు. అమ్మ నాకు పెరగద్దిగా అద్దద్దు అన్నమాట అద్దద్దు నిజంగా అద్దు తమ్ముడు అద్దు ఏంటి అద్దు తమ్ముడు వేస్ట్ అయితే దీంట్లోనే చాలా చారు నేనైతే చాలా వదిలేసిన Hey, sweetie, you know what is this? You know what is this? నీ కాదు కొరుకుతున్నావా అమ్మ కొరుకుతావా బాగుంది పాన్ కొంచెమా అయిపోయింది డాడీ తీసుకో ఇలా ఫుడ్ విషయంలో తినకుండా మాత్రం అస్సలు ఎళ్ళకండి. ఇది ట్రై చేయండి అనేలాంటి ఏవైనా ఉన్నాయా నాకు కమెంట్ చేయండి. ఇంకొక 2, 3 ట్రై చేసినాం. బట్ మీరు యాస్ ఎ ఎన్ఆర్ఐ ఎస్పెషల్లీ మీరు మీ లిస్ట్‌లో ఏం పెట్టుకున్నారు? మీరేం రికమెండ్ చేస్తారు అన్నది నాకొకసారి అయితే కింద కమెంట్ చేయండి. ఎళ్ళేలోపు అవి ట్రై చేయడానికి ట్రై చేస్తాం. సో, అట్లా తినేసి తర్వాత షాపింగ్‌కెళ్ళామన్నమాట. చెల్లె విషయంలో గోల్డ్‌కి సింగిల్‌గా ఇట్లా కాకుండా కపుల్ ఆఫ్ టైమ్స్ ఎళ్లి, కపుల్ ఆఫ్ స్టోర్స్ విజిట్ చేసి బట్టలు అవి అట్లా తీసుకున్నాము. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్‌లలో పెడతా ఉంటాను. సో, అట్లా గోల్డ్ షాపింగ్‌కెళ్ళినాము. తర్వాత అక్కడి నుండి మళ్ళీ తిరిగి అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరినాము. సో, ఎళ్తూ ఆన్ ద వేలో టచ్ అయ్యేది ఏంటంటే మాదాపూర్ ఏరియా అన్నమాట. ఇది నా అడ్డా. నేను ముందు కూడా చెప్పిన కదా! నా జాబ్ చేసే టైంలో 3 ఏళ్ళు నేను ఇక్కడున్నా. హైదరాబాద్‌లో రకరకాల పార్ట్స్ ఉంటాయి కదా! సెక్షన్‌లు. దాంట్లో నాకు తెలిసిన సెక్షన్ వచ్చేసి ఈ ఇటు సైడ్ అన్నమాట. నాకు మిగతా సైడ్ అది తెలవదు. ఇటు మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఇటు సైడే తెలుసన్నట్టు. పెద్ద అటు తెలవదు. సో, అక్కడ నేను బాగా మిస్ అయ్యేది, అప్పుడు బాగా ఎంజాయ్ చేసింది నైట్ లైఫ్. హాస్టల్‌లో పీజీలో ఉండేదాన్ని. నా టైమింగ్ ఏమో 12-9 అన్నమాట నా ఆఫీసు. 9:00కొచ్చిన తర్వాత హాస్టల్‌లో, పీజీలో ఫుడ్ అంతా బాలేకపోతే ఈడికొచ్చేదాన్నన్నట్టు. అండ్ అప్పటికి, ఇప్పటికి ఎంత చేంజ్ అయిందో. బట్ నాకప్పుడే బా నచ్చింది. మనం ఎక్స్‌పీరియన్స్ చేసింది మనకు కొన్ని మైండ్‌లో అట్లా మెమరీస్ ఉండిపోతాయి కదా! అలానే చూడాలనిపిస్తది. మేబీ ఆ రీజన్‌కి అనుకుంటా. ఆహ్, రకరకాల ఫుడ్‌లుంటాయి. ఈ ఈ నైట్ లైఫ్ అన్నది యూఎస్‌లో అసలు
డిఫరెంట్ కైండ్ ఆఫ్ నైట్ లైఫ్ ఉంటది. మన ఫుడ్ ఉండి గిట్లాంటి నైట్ లైఫ్ మేబీ టెక్సస్ సైడ్ ఇప్పుడేమన్నా పెద్దగా పెరిగింది కావచ్చు. ఇంకా మా న్యూ జెర్సీలో కూడా కొద్ది కొద్దిగా ఉంటదిలే. బట్ ఇలా స్ట్రీట్ ఫుడ్ లాగా, స్టాల్స్ లాగా ఇది అసలు నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడికొచ్చినానంటే మునుపు నేను ఎక్కువ దోసలు నైట్స్ తినేదాన్ని. దోస, ఇడ్లీలనే పోపేసి అట్లా ఇడ్లీలుంటాయి. ఆ ఇడ్లీలు అండ్ మోమోస్ తినేదాన్ని. సో ఖచ్చితంగా మోమోస్ ట్రై చేయాలని చెప్పేసి మోమోస్ కొనుక్కొని తిన్నామన్నట్టు. తిని యాక్చువల్‌గా న్యాచురల్స్ ఐస్ క్రీమ్‌కి కూడా ఎళ్ళినాము. ఐస్ క్రీమ్ తిన్నాం. లైక్ కడుపులో ఏది పడితే అదే. ఉన్న రోజులు కొద్దిగా లావైనా పర్లేదు. ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్‌లో అడిగిపోయినంక చేయలేం. కానీ అక్కడికి యూఎస్‌కి వెళ్ళిపోయినంక సన్నబడొచ్చుగా కావాలంటే. అది ప్రతి ఎన్ఆర్ఐ ఐ థింక్ ఈ మోటోతోనే వస్తాడు. పోయినామంటే అట్‌లీస్ట్ 4 కిలోలు పెరిగి రావాలన్నట్టే ఉంటది. కావాలంటే తగ్గొచ్చని. సో అట్లా నాకు నచ్చినవి, కార్తీక్‌కి నచ్చినవి అన్నీ అయితే ఎక్స్‌పీరియన్స్‌లు చేయాలని అయితే అనుకున్నాము. అట్లా అనుకోని తర్వాత అక్క వాళ్ళ ఇంటికెళ్ళామనమాట. ఒక డే హోల్ డే మాత్రం ఏం పనులు పెట్టుకోలేదు. ఆ డే లోపలే హై రైజ్ అపార్ట్మెంట్ లోపలనే సెలాన్, హెయిర్ కట్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. అట్లా వెళ్ళి స్పా చేయించుకొని డిఫరెంట్ సర్వీసులు చేయించుకున్నాము. అండ్ సాయంత్రము హర్షిత, కార్తీక్ వాళ్ళు హెచ్‌కే పర్మనెంట్ క్లినిక్ తెలవని వాళ్ళు ఉండకపోవచ్చు. వాళ్ళు అయ్యప్ప స్వామి పూజ చేసుకున్నారన్నమాట. మెట్ల పూజ. చాలామందిని ఇన్వైట్ చేసిర్రు. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసిర్రు. మేమెళ్ళినాము. వావ్! ఇట్స్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ అసలు. కార్తీక్‌కి అయ్యప్ప దేవుడంటే చాలా ఇష్టం. చాలా నమ్ముతాడు. మీ అందరికి కూడా తెలుసు కార్తీక్ యూఎస్‌లో కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు అని చెప్పేసి. సో ఈ ఇయర్ అంటే ఇంక ఇటు వస్తున్నాము కాబట్టి ఈసారి మిస్ అయింది గానీ ఆయనకు అయ్యప్ప పూజలు, స్వామి అంటే చాలా ఇష్టము. సో మంచిగా టైంకి ఇక్కడ ఉండడం. మేము హైదరాబాద్‌లోనే ఉన్న టైంలో వాళ్ళు అది పెట్టుకోవడం వల్ల మేము అటెండ్ అవ్వగలిగినామనమాట. ఎళ్ళినాము. పూజ ఎంత జరిగిందనంటే ఒక వైబ్ వచ్చింది తెలుసా? ఇండియా అనేది ఏ విషయంలోనైనా సరే ఇండియానే. అసలు ఏమంటారు పులకరించిపోయినాము. ఎస్పెషల్లీ కార్తీక్ పాట పాడినప్పుడైతే నాకు కళ్ళ నిండి ఇట్లా నీళ్ళొచ్చినాయి. ఆయన క్లిప్ నెక్స్ట్ పెడతాను. అది కాకుండా ఇంకొక స్వామితో కూడా అన్ని పాటలు పాడిపిచ్చిర్రు. ఈయన కూడా చాలా అసలు అందరిని అక్కడ ఏమంటారు అందరిని ఒక భక్తి మూడ్‌లోకి ఎళ్ళిపోయినామనమాట. ఏదో పూజ జరుగుతున్నట్టు పూజ అని కాకుండా ఆయన పాడడం వల్ల తర్వాత అందరం డాన్స్ చేయడం వల్ల, భజన చేయడం వల్ల, దానివల్ల అసలు ఎంతసేపు ఒక 3 గంటలు, 4 గంటలు ఉన్నట్టున్నాము. టైం తెలవలేదు. ఎంత బాగా జరిగిందో పూజ మాత్రం. అండ్ మీరందరూ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయితే మీకు ఆల్రెడీ అప్డేట్ ఎప్పుడో తెలిసి ఉంటది. అయ్యప్ప పూజ టైం ఇప్పుడెప్పుడు. సో నెలైతుంది దగ్గర గానీ యాహ్! సో మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. సో యూ విల్ హ్యావ్ మోర్ అప్డేట్స్ ఎప్పటిదప్పుడు ఆన్ టైమ్ అక్కడ ఉంటాయన్నమాట. సో అట్లా పూజకి అటెండ్ అయినాము. మళ్ళీ మీరు చెప్పాలా కదా వేళ్ళకు భద్రాది రామయ్య గజ మోట ఈ గంటల మోట విజయ స్వామి వారి గంటలము ఈ గంటల విజయరయ్య స్వామి వారి గంటలము ఈ గంటల టీవీ అంటే మమ్మల్ని మా దగ్గరికి వస్తారు అనుకున్నాం తల్లి. చక్కగా ఎంత చక్కగా మాలో కలిసిపోయారమ్మా. టీవీలో మిమ్మల్ని చూస్తాను, ఇప్పుడు మీతో ఆడుతున్నాం. గొప్ప అనుభూతి. కొంచెం ప్లీజ్. మనసు పడి
ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే కృత రూపం ఈ ఈవెంట్‌లో నాకు తెలిసి యాక్చువల్‌గా ఆల్రెడీ లైక్ వర్చువల్‌గా తెలిసిన అంటే వాళ్ళ ఫోన్ నంబర్ నా దగ్గర, నా ఫోన్ నంబర్ వాళ్ళ దగ్గర, ఇన్‌స్టాగ్రామ్‌లలో మాట్లాడుకొని అట్లా ఉన్నవాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ డైరెక్ట్‌గా కలవడానికి ఒకేషన్ వచ్చింది. అంటే చాలామందిని కలవాలనుకున్నా. బట్ సెపరేట్‌గా ప్లాన్ చేసుకొని ఒక్కొక్కళ్ళని కలిసే అంత టైం లేకుండే. ఇక్కడే అందరిని కలవడం వల్ల ఎంతైనా ఇట్లా డైరెక్ట్‌గా కలిసింది వేరు. మన నంబర్‌లు ఉండి జస్ట్ ఫోన్‌లో మాట్లాడుకొని చాట్ వేరు గదా! సో, ఈవెంట్‌కి రావడం వల్ల అదొకటి ఇంకా మంచిగా అనిపించింది. అండ్ ఇక పూజ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక్ గూడా చాలా భక్తుడనమాట. అసలు నేను వీడియో రికార్డింగ్ ఫుల్ చేసినా అనుకున్నా. కార్తీక్ పాడింది ఫుల్ లేదు. జస్ట్ ఒక షార్ట్ క్లిప్ ఉంది. సో, నా మైండ్ అంతా గూడా ఆ ఈవెంట్ మీదనే అంటే ఆ పూజ మీదనే ఉండే కాబట్టి నేను ఎక్కువ క్లిప్పులు తీయలే. ఈ కాస్త కూడా కార్తీకే తీసిండు. నేను మొత్తం పూజలోనే ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నా అన్నమాట. పూజ మాత్రం 1000 మంది స్వాములొచ్చిర్రు. అందరికీ భోజనాలు పెట్టి, అందరికీ అసలు ఎంత బాగా చేసిర్రో. అండ్ నెక్స్ట్ నేను హెచ్‌కే వాళ్ళ దగ్గరికి వాళ్ళ స్టోర్ ఉంది. వధువు డిజైనర్ స్టూడియో చీరల గురించి వాళ్ళ దగ్గర నేను చూసాను కలెక్షన్ ఇక్కడికొచ్చినప్పుడు. సో, ఐ థాట్ నెక్స్ట్ టైమ్ నేను వెళ్ళినప్పుడు షాపింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళినప్పుడు కలెక్షన్ అవంతా తీసి నేను పెడతాను. సో, అట్లా పూజ జరిగింది. తర్వాత ఇంకొక 1 డే కూడా అక్క వాళ్ళ దగ్గర ఉన్నాం. తర్వాత మేము వేములవాడకి స్టార్ట్ అయిపోయినాం అనమాట. వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో అప్పుడు సీతాఫలాల టైం కాబట్టి ఒక దగ్గర మేము తిరిగి వెళ్ళే దారిలో ఒక దగ్గర మన ఏమంటారు జంగల్‌లో తెంపుకొచ్చి సీతాఫలాలు ఉండే అన్నమాట. సో, ఆగి కొనుక్కున్నాము. అన్ని రేపే ఎల్లుండి అయితే అసలు ఒక్క పండుగ లేదా అమ్మ మీ దగ్గర? ఒక్క పండుగ లేదా? మన హైబ్రిడ్ పళ్ళు వేరు, ఇట్లా జంగల్లో పెరిగిన చెట్టువి వేరు. అండ్ మాకైతే ఇలా ఎవరైనా ఎలాంటి రైతుల దగ్గరైనా ఇట్లా కష్టపడి పని చేసి ఇలాంటివి అమ్మే ఎవ్వరి దగ్గర నాకు అస్సలు బార్గెన్ చేయాలనిపించదు అన్నట్టు. బికాజ్ వాళ్ళు ఎంత కష్టపడతారు. మనం ఒక్కసారి ఇప్పుడు ఒక 20, 10 రూపాయల కోసము మనం ఇంతింత బార్గెన్ చేసి తీసుకుంటే ఆ 10 రూపాయలు మనము ఒక్కసారి సినిమాకి పోయి 1000 రూపాయలు ఖర్చు పెట్టేసి వస్తాము. బట్ వాళ్ళకి బిగ్ నెంబర్ కదా! పెద్ద పెద్ద వాటి దగ్గర స్టార్ బక్స్‌కి పోయి పెట్టే ఖర్చులో కొద్దిగా పోర్షన్ కాదు. వాళ్ళ దగ్గర చేయొద్దని నాది కార్తీక్‌ది ఫీలింగ్ అనమాట. సో, ఆమె ఎంత అడిగితే అంత ఇచ్చేసినాము. ఎన్నో డజన్లు కొనుక్కపోయినాము. ఆల్మోస్ట్ 2500, 3000 అయినాయి. ఉన్న రోజులు ఫుల్లు లైక్ ఏమంటారు మొహం కొట్టేంత తినాలని ఫిక్స్ అయిపోయినాం అన్నమాట. అండ్ ఇక్కడ జామకాయ నార్మల్‌గా నేను ఇట్లా కొరుక్కొని తినలేను. నా ఒక పన్ను క్యాప్ ఉంటది. ఈ స్టోరీ నేను ముందు ఎప్పుడైనా చెప్పుంటా అనుకుంటా. సో, అందుకనే ఆ జామకాయనైతే కసుకుండేసరికి తినకుండా కార్తీక్‌కి ఇచ్చేసిన. సో, అట్లా ఇవి కొనుక్కొని తర్వాత కొన్ని అక్కడే ఉండి తిని డైలీ కొన్ని పండ్లయ్యేలాగా ప్లాన్ చేసుకొని తీసుకొని వెళ్ళినాము. ఆన్ ద వేలో ఇప్పటికి టోల్ అని ఎన్ని సార్లు చెప్పానో అక్కడ ఇట్స్ ఎ స్టాప్, డిఫాల్ట్ స్టాప్. అర్ధరాత్రి 2కి పోయినప్పుడు కూడా అక్కడ ఆగి చాయలు తాగిన డేస్ ఉన్నాయన్నమాట. సో, అక్కడ స్టాప్ అయ్యి అక్కడ చాయ్ తాగి ఇంటికెళ్ళాము. అండ్ ఈ వ్లాగులు చేయడం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏందో తెలుసా? మేము ఇంటికి పోయేసరికి మా కష్విది చేతికి బంగారు గాజు లేదు. షాక్ అసలు ఎక్కడ పోయింది? హైదరాబాద్ నుండి వచ్చినాము, కథం దొరకదనుకున్నాం. సో, ఏం చేసినా అవును నేను వ్లాగ్ చేస్తా కదా! సో, కష్వి కనబడుతుంది కదా అని చూస్తే లాస్ట్ స్టాప్ టోల్ గేట్ దగ్గర ఆమె చేతికి అట్లే ఉంది కాబట్టి అక్కడ ఎక్కినామంటే మళ్ళీ ఇంటి దగ్గర దాకా దిగలేదు కాబట్టి ఎక్కడికి పోదు అని చెప్పేసి మళ్ళీ పోయి కార్లో గట్టిగా ఎతికితే దొరికింది అన్నట్టు. సో, వ్లాగ్స్ చేయడం వల్ల ఇది కూడా ఇంకొక ప్లస్. అండ్ నెక్స్ట్ ఇంకా మీ అందరూ వెయిట్ చేస్తున్న చెల్లి వెడ్డింగ్ సిరీస్ వీడియోస్ వస్తున్నాయి. అండ్ చూసారా ప్రామిస్ చేసినట్టు ఎవ్రీ 2 డేస్‌కి ఒకసారి వ్లాగ్స్ రిలీజ్ చేస్తున్నా. బికాజ్ ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయినా కాబట్టి. అండ్ హోప్ యూ గైస్ అండర్‌స్టూడ్. చాలామంది అర్థం చేసుకున్నారు. బట్ చాలామంది కూడా ఇంకా కూడా అంటున్నారు అయ్యో నెలైంది పెళ్ళై దగ్గర మీరు ఇప్పుడు లేట్‌గా పోస్ట్ చేస్తున్నారని. బట్ ఇప్పుడు ఫాస్ట్‌గా చేసేస్తా. మీరు ఫాస్ట్‌గా చూడాలంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై.